వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్లో ప్రేమించిన అమ్మాయి కుటుంబంపై ఉన్మాది దాడి, తల్లిదండ్రులు మృతి, యువతి సోదరుడికి తీవ్ర గాయాలు. యాదాద్రి ఓజో ఫర్టిలైజర్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం, 30 కోట్లకు పైగా ఆస్తి నష్టం. రాష్ట్రంలో తారాస్థాయికి నిరుద్యోగుల ఆందోళన, డిఎస్సి వాయిదా వేయాల్సిందేనని డిమాండ్. జర్నలిస్టులతోనూ పోలీసుల దురుసు ప్రవర్తన, ఓయూలో అక్రమ అరెస్టులపై కేటీఆర్, హరీష్ రావు ఆగ్రహం. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్లకు రెడ్ అలర్ట్. ప్రేమించిన యువతిని దూరం చేశారన్న కోపం యువకుడిని మృగాన్ని చేసింది. యువతి కుటుంబంపై కక్ష కట్టిన యువకుడు అర్ధరాత్రి తల్వార్తో మరణ మృదంగం మోగించాడు. పగతో రగిలిపోతూ విచక్షణారహితంగా దాడికి తెగబడటంతో తల్లిదండ్రులు మృతి చెందగా తమ్ముడు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన యువతికి తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ జిల్లా చంద్రరావుపేట మండలంలోని చింతల తండాలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. వరంగల్ జిల్లా చంద్రరావుపేట మండలంలోని చింతల తండాలకు చెందిన దీపిక అనే యువతి గిర్నిబాయికి చెందిన నాగరాజు ప్రేమించుకున్నారు. ఓ 3 నెలల పాటు కలిసి ఉన్నారు. ఇక పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలన్న వాళ్ల కలను కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. సమస్య పరిష్కారం కోసం 2 కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి. దీపిక, నాగరాజు ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడిన పోలీసులు వాళ్ల మధ్య రాజీ కుదిర్చారు. దీపిక కుటుంబంతో కలిసి వెళ్లిపోయింది. కానీ నాగరాజు మాత్రం ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక కోపంతో రగిలిపోయాడు. దీపికను తన నుంచి దూరం చేసిన కుటుంబంపై పగతో రగిలిపోయాడు. అందర్నీ చంపేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో ఇంటి బయట నిద్రిస్తున్న యువతి కుటుంబంపై తల్వార్తో దాడి చేశాడు. యువతి తల్లి సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి శ్రీనివాస్ వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ చనిపోయాడు. తీవ్ర గాయాలతో తమ్ముడు మదన్ చికిత్స పొందుతున్నాడు. నాగరాజు దాడి నుంచి తల్లిదండ్రులను రక్షించడానికి ప్రయత్నించిన దీపిక చేతులకు గాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. యువకుడి దాడిలో 2 మృతి చెందడం, మరో 2కి తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా సంచలనం సృష్టించింది. తండా వాసులు రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అటు దాడి చేసిన నాగరాజు పరారీలో ఉన్నాడని గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లా చింతలతండాలో ప్రేమించిన యువతి కుటుంబంపై ఉన్మాది దాడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. వరంగల్ జిల్లాలో పొద్దున్నే ప్రేమోత్మాది దాడిలో కుటుంబం బలవడం
వార్త చూసి వరంగల్ జిల్లా అంతా కూడా ఏదైతే ఒక ఉలిక్కి పడేదని మనం చెప్పుకోవాల్సి ఉంది. పూర్తి స్థాయిలో చెన్నారావుపేట మండలం ఏదైతే చింతల్ తండా, ఈ తండాకు సంబంధించినటువంటి ఈ తండాలో ఒక ప్రేమోన్మాది ఒక కుటుంబంపై చేసిన దాడితో ఆ గ్రామం అంతా ఉలిక్కిపడిన నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాము. గతంలో అంటే ఈ చింతల్ తండాకు 16 చింతల్ తండాకు సంబంధించి బానోతు శ్రీను సుగుణ దంపతుల కుమార్తె బానోతు దీపిక సంబంధించి మేకల నాగరాజుతో ప్రేమ వ్యవహారం కొనసాగింది. ఈ క్రమంలోనే వాళ్ళు సహజీవనం కూడా 2 నెలలు చేశారు. వీళ్ళను గ్రామానికి తీసుకొచ్చి కాంప్రమైజ్ చేసి పోలీసుల సమక్షంలో వీళ్ళని ఇద్దరిని కూడా వాళ్ళ కుటుంబంతో పంపించిన నేపథ్యంలో ఇదే కక్ష పెట్టుకున్నటువంటి ప్రేమోన్మాది నాగరాజు అర్ధరాత్రి 1 గంట తర్వాత ఈ కుటుంబంపై తల్వార్తో దాడి చేసిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. ఈ దాడిలో భార్యాభర్తలు ఇద్దరు కూడా సుగుణ అదేవిధంగా శ్రీనివాస్ ఇద్దరు కూడా మృతి చెందిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఏదైతే వీళ్ళ ఇద్దరు పిల్లలు దీపిక అదేవిధంగా మదన్ వీళ్ళిద్దరు తీవ్ర గాయాల పాలైన నేపథ్యం. వీళ్ళను అర్ధరాత్రి తర్వాతనే ఎంజిఎం ఆసుపత్రికి తీసుకొచ్చిన నేపథ్యం ఎంజిఎం ఆసుపత్రి నుంచి హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వీళ్లకు చికిత్స కొనసాగుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాము. ఆ గ్రామంలో బంధువులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికుల శోధనలు మిన్నంటిన నేపథ్యం కనిపిస్తా ఉంది. పోలీసులు చేరుకొని దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ ప్రేమోన్మాది పరారిలో ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ రవికాంత్. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలో ఉన్న ఓజో ఫర్టిలైజర్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది 6 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. షార్ట్ సర్క్యూట్ ఈ అగ్ని ప్రమాదానికి కారణం కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదని, కానీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంతో దట్టమైన పొగ వ్యాపించడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బయటకు వచ్చేసారు. అక్కడ ఎవరైతే లేరు. డిఎస్సి వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేపట్టిన ఆందోళన తారాస్థాయికి చేరింది. విద్యార్థులు, నిరుద్యోగులు సచివాలయాన్ని ముట్టడించి కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగట్టారు. అటు ఓయూలో పోలీసుల నిర్బంధకాండ కొనసాగుతోంది. నిరుద్యోగులు, విద్యార్థులను పోలీసులు పచ్చి బూతులు తిడుతూ రౌడీల్లా ప్రవర్తించారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపైన జులుం చేశారు. పోలీసుల తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. డిఎస్సిని వాయిదా వేయాలని, పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు, విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థి నాయకులు సచివాలయాన్ని ముట్టడించారు. తమ గోడును పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. డిఎస్సి వాయిదా వేయాలని నిరుద్యోగులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. సిలబస్ ఎక్కువగా ఉందని, డిఎస్సి గడువును పెంచాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చి అధికారం వచ్చాక ఇప్పుడు పట్టించుకునే నాదుడే లేడని మండిపడ్డారు. కరీంనగర్ కు చెందిన భార్యాభర్తలిద్దరూ ప్రైవేట్ టీచర్లు. డిఎస్సి కోసమని ఉద్యోగాలకు రాజీనామా చేశారు.
ఇద్దరు టెట్ క్వాలిఫై అయ్యారు. అయితే అంతలోనే రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఇంత తక్కువ టైంలో డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవుతామని ఈ మహిళా అభ్యర్థి కన్నీటి పర్యంతమైంది. నిరుద్యోగుల విజ్ఞప్తిని ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిరుద్యోగులపై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఓయూలో విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. ఓయూలో నిరుద్యోగులు విద్యార్థుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. పలువురు బీఆర్ఎస్వి విద్యార్థులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఓయూ హాస్టల్స్ లోకి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. హస్తం పాలనలో పోలీస్ రాజ్యం నడుస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఖాకీల జులుం మితిమీరింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్వి నేతలపై పోలీసులు గూండాయిజం చేశారు. పచ్చి బూతులు తిడుతూ రౌడీల్లా ప్రవర్తించారు. ఇష్టానుసారం దాడి చేస్తూ కాళ్లతో తన్నుతూ గులాబీ నేతలను లాక్కెళ్లారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపైన పోలీసులు ప్రతాపం చూపారు. జర్నలిస్టులపైన చేయి చేసుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన పాపానికి ఏం చేస్తారో చేసుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. సమైక్య పాలనలోనూ పోలీసులు ఇంత నిర్దయగా వ్యవహరించలేదని జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో అక్రమ అరెస్టులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. జీ న్యూస్ రిపోర్టర్ కెమెరామెన్లను అరెస్ట్ చేయటం దారుణమన్నారు. విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టులు వార్తల కవరేజీకి వెళ్లడం నేరమా అని ప్రశ్నించారు. డిఎస్సి సమస్యపై నిరుద్యోగుల నిరసనను మీడియాలో చూపిస్తే పాపమా అని నిలదీశారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద మహిళా జర్నలిస్టులతో కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కేటీఆర్ మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ లేదా అని నిప్పులు చెరిగారు. ప్రజాపాలన అంటే జర్నలిస్టులపై జబర్దస్తీ చేయటమా అని సర్కార్ను నిలదీశారు. జర్నలిస్టుల పట్ల పోలీసుల వైఖరిని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరిస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వెంటనే జీ న్యూస్ జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే జర్నలిస్టులు చేసిన తప్ప అని ప్రశ్నించారు. జర్నలిస్టులను అరెస్ట్ చేయటం, బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించటం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమేనని స్పష్టం చేశారు. జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఓయూలో పోలీసుల ఓవరాక్షన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమైక్య పాలనలోనూ పోలీసులు ఇంత దురుసుగా ప్రవర్తించలేదని జనం మండిపడుతున్నారు. న్యాయం కోసం గడమెత్తిన నిరుద్యోగులు, విద్యార్థి నేతలపై పోలీసులు జులుం చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. పోలీసుల దాడిలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జీ న్యూస్ రిపోర్టర్ శ్రీ చరణ్ను కేటీఆర్ ఫోన్లో పరామర్శించారు. జర్నలిస్టులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు కేటీఆర్. హలో హలో శ్రీచరణ్. యా హాయ్ అన్న. ఎట్లా ఉన్నావా? యా ఇప్పుడు బాగానే ఉన్నానన్న. ఏమైనా ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా లేక ఎట్లా దెబ్బలా, ఇంటర్నల్ వుడ్సా? అంటే ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు ఎక్స్రేస్ అవి తీస్తారంట, స్కానింగ్ అవన్నీ అయ్యాక రిపోర్ట్స్ వస్తాయి. అదే మా చూసిన వీడియో చూసిన, వెరీ వెరీ సారీ, అన్ఫార్చునేట్, ట్రూలీ అన్ఫార్చునేట్. ఐ ఆల్సో కండెమ్డ్ ఇట్. అందరం కూడా మా పార్టీ నుంచి కూడా ఖండించాం. కాకపోతే అదే వద్దాం అనుకున్నాను, నేనేమో దూరంలో ఉన్నాను తమ్ముడు. వీఆర్ ఆల్ విత్ యూ. లాస్ట్ 10 years, గత 10 సంవత్సరాలు ఎన్నటి ఇలాంటి జరగలేదు. ఇట్లాంటి జరగడం అనేది నిజంగా కూడా మంచిది కాదు. ఓన్లీ థింగ్ ఇస్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ సాలిడారిటీ. థాంక్యూ. వీఆర్ ఆల్ విత్ యూ చరణ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అన్న. థాంక్యూ సో మచ్. కొద్దిగా మీరు వచ్చిన తర్వాత, డిశ్చార్జ్ అయిన తర్వాత నేను కలుస్తాను. లేదంటే ఒకవేళ after the reports come, let me know. Krishank ఉంటాడు. After the reports come, let me know if there's anything I need to do. చెప్పండి. Hospitalization గానీ, ఇంకా better treatment గానీ, anything is needed. Sure అన్న.
థ్యాంక్ యూ చరణ్, టేక్ కేర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ యర్ కన్సర్న్, థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే టీచర్ ఉద్యోగాలను అమ్ముకున్నాడని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ అన్నారు. డీఎస్సీని వాయిదా వేయాలని వేలాది మంది నిరుద్యోగులు రోడ్డెక్కుతుంటే పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ధర్నా చేస్తున్న నిరుద్యోగులను సన్యాసులంటూ రేవంత్ రెడ్డి అవహేళనగా మాట్లాడుతున్నారని కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు గొంతు చించుకున్న కోదండరాం ఎక్కడికి వెళ్లారని కిషోర్ ప్రశ్నించారు. ప్రధానంగా వాయిదా వేయండి అనేటువంటి ఒక డిమాండ్ని ప్రతిపాదన తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అది చేయకపోగా ఒక దమనకాండని సృష్టించే విధంగా, మళ్ళీ ఉద్యమ రోజులను తలదన్నే విధంగా ది గ్రేట్ త్రిపులాల్ రండ రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన మళ్ళీ నిన్న యువతీ యువకులను పోలీసులు వికృత చేష్టలతో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో కనపడ్డది. టెట్ నిర్వహించిన తర్వాత కనీసం ఒక 45 రోజుల గ్యాప్ ఇవ్వండి. ఈవెన్ సిలబస్ కూడా మారింది. ఆ మారిన సిలబస్ను చదువుకోవడానికి 25 రోజులలో ఎవరికి సాధ్యం కాదు. దయచేసి మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. దాన్ని గమనించాలి. దానితో పాటుగా మొన్న ఎస్జిటీలు ఎవరైతే పదోన్నతులు పొందిర్రో, ప్రమోషన్స్ వచ్చినాయో, అవి కూడా దాదాపు 9,000 పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి ఎస్జిటీలలో. వాటిని కూడా కలిపితే కనీసం 20,000 పోస్టులు అవుతాయి. నువ్వు అన్నటువంటి మాట మెగా డిఎస్సి చేస్తా అని కల్లబొల్లి మాటలు చెప్పి మాట్లాడినావు. మరి మెగా డిఎస్సి అంటే మరి 11,000తో మెగా డిఎస్సి ఎట్ అవుతుందరా నాయన? కాబట్టి కనీసం 20,000 పోస్టులను వేస్తే మా అందరికీ ఉపయోగం అవుతుంది. దాన్ని అర్థం చేసుకొని పోస్టులను పెంచుతూ మాకు చదువుకోవడానికి వెసులుబాటు ఇస్తూ పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేసి పెడితే రాత్రి 9 గంటల దాకా మహిళలు లేదు, పురుషులు లేదు, వాళ్ళకి తిండి పెట్టిన వాళ్ళు లేడు, నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేడు, అవహేళన చేసుకుంటా, అసభ్యకరంగా మాట్లాడుకుంటా, పోలీస్ యంత్రాంగం కూడా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకుంటా వాళ్ళని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. 100 మంది 1000 మంది గ్రౌండ్లలో పెట్టేసి, రాత్రిపూట పెట్టేసి, కరెంటు తీసేసి, చిత్రహింసలు పెట్టి ఏ పరిపాలన నడుస్తున్నది అంటుంది. ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా ప్రజా పరిపాలనని మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంది? ఇంత పట్టుబట్టి రేపటి నుంచి ఇస్తా హాల్ టికెట్ అని ఎందుకు అంటున్నాడు అంటే, ఆల్రెడీ కొడుకు అన్ని ఉద్యోగాలు అమ్ముకున్నాడు, అంతే ఎక్కడికక్కడ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు వాయిదా వేస్తే ఇబ్బంది అయింది కాబట్టి మళ్ళీ ఆయన వసూలు చేయాలనే, మళ్ళీ పైకి కప్పం కట్టాలనే, ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితి నిర్వహించి తీరుతా. అరే నువ్వు ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా? కనీసం టెట్కు డిఎస్సికి 45 రోజుల మినిమం గడువు ఉండాలి అనేటువంటి సోయి లేదు, చదువు రాదు నీకు. మనం ఏం చదివినో, బిఏ చదివినో, ఏం చదివినో అది కూడా చదివినో సకా నాకు తెలియదు. అసలు డిఎస్సి అంటే స్పెల్లింగ్ తెలుసో లేదో, అబ్రివేషన్ తెలుసో లేదో కూడా నాకు తెలియదు. సన్యాసులేమో వాయిదా వేయాలంటారు, చదువు రాని వాళ్ళు లొల్లి చేస్తారు. వాడు మాట్లాడే మాట అంటే ఎంత అవమానకరంగా మాట్లాడుతున్న నిరుద్యోగుల మీద, చదువుకున్న వాళ్ళ మీద, ఉన్నత విద్యావంతుల మీద. సన్నాసులట. అరే సన్యాసి రేవంత్ రెడ్డి, అరే సన్యాసి నిన్నే అంటున్నా. మరి నువ్వు ఆ రోజు నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్లో తిప్పినప్పుడు మరి ఆ రోజు రాహుల్ గాంధీ సన్యాసా లేకపోతే రేవంత్ రెడ్డి గారి సన్యాసా అని అడుగుతున్నాను నేను. ఎవరు సన్యాసి మరి ఆ రోజు నువ్వు ట్వీట్ చేసినావు కదా, నిరుద్యోగుల ఆర్తనాదాలు వినపడతలేవా 9 ఏళ్ళకి అని చెప్పేసానా ఆ రోజు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు, వాయిదా వేయాలని చెప్పేసి, గ్రూప్ 1 కానివ్వండి, మిగతావి కానివ్వండి. మరి ఆ రోజు సన్యాసి వాడు అని నేను అడుగుతున్నా. కేటీఆర్ గారినో హరీష్ రావు గారినో జయమందరు దీక్ష యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు దీక్ష చేసుకుంటే, ఆమరణ దీక్ష చేసుకుంటే చచ్చిపోతే పీడబోతుందని మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రి వారను నాకు అర్థం కాదు. గిదా మాట్లాడే మాటలు నోటికి. చచ్చిపోమన్నా కోరేది నువ్వు మనుషులని. చేయలేదా మేము ఉద్యమాలు, చేయలేదా మేము దీక్షలు? కేటీఆర్ గారు చేయలేదా, హరీష్ రావు గారు చేయలేదా? ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి మా మిత్రులు అందరం కలిసి చేయలేదా? మేము అందరం దీక్షలు చేసిన వాళ్ళమే, 100 కేసులు పెట్టుకున్నలమే, జైలుకు పోయిన వాళ్ళమే తెలంగాణ ఉద్యమం కోసం. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? చంద్రబాబు నాయుడు సంఖ నాకుతున్నావు. ఏడును అప్పుడు నువ్వు తుపాకి పట్టుకొని తెలంగాణ వద్దు, సమైక్యాంధ్ర కావాలని తిరిగినావు. నీకు ఉద్యమ నేపథ్యమూ లేదు, ఉద్యమాల గురించి తెలియదు, ఉద్యమకారులను అవమానిస్తావు, నిరుద్యోగులను అవమానిస్తావు. నేను ఈరోజు అడుగుతున్నా, మొన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ కూడా మాట్లాడిండు, నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, ఎందుకు రద్దు చేస్తలేరు? వాళ్ళు దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడాడు. అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏంది? ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా ఆమరణ దీక్ష చేయమని చెప్పి నీటి గురించి నువ్వు ఆయనకు చెప్తావా? మరి రాహుల్ గాంధీని కూడా దీక్ష చేసి చచ్చిపోమని అంటున్నావు అన్నట్టు. లేకపోతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక చీడ పురుగు, ఒక దరిద్రం తెలియక నెత్తినెత్తుకున్నాం, ఇంత ఎదవని చెప్పి తెలియదు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వాడే దీక్ష చేసి ఆ నీటి గురించి మరి వాడు చచ్చిపోతే పీడవద్దని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటారు అని చెప్పేసి అంటే బాగుంటుందా?
ప్రజా గొంతుకలు, ప్రభుత్వ వ్యతిరేక గొంతుకలు అని చెప్పేసి కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలనలో మొత్తుకున్నటువంటి మరి గొంతులన్నీ మిగపోయినాయి. ఎక్కడ పోయినాయి అర్థమవుతుంది ఆ గొంతులని. ఈ కోదండరామంటుడు ఎక్కడ పోయిండు? కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు, దగా పాలన నడుస్తోందని విమర్శించారు. సంక్షేమ హాస్టళ్లు, యూనివర్సిటీ క్యాంపస్ హాస్టళ్ల నిర్వహణ అస్తవ్యస్తమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ పాలనలో సామాజిక న్యాయం కొరవడిందన్న సుమన్, కేబినెట్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులకు సైతం అవమానాలు జరుగుతుండటం బాధాకరమన్నారు. నిరుద్యోగుల అండతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వారికి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్న అన్ని వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని సుమన్ తెలిపారు. ఇది ప్రజాపాలన కానీ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి దగా పాలన నడుస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లు, స్కూళ్లలో పరిస్థితి చూసుకున్నా, గురుకులాలు, అదేవిధంగా యూనివర్సిటీల పరిస్థితి చూసుకున్నా, అక్కడి విద్యార్థుల పరిస్థితి చాలా అరణ్య రోదన అయిపోయింది. 2 నెలలుగా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించాక వాటిని వదిలేసింది. అక్కడ నిరుద్యోగులు, విద్యార్థులు, యువతులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ డిఎస్సి కొన్ని రోజులు వాయిదేయాలి. మొన్ననే మీరు టెట్ నిర్వహించారు కదా. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి 1:100 పిలవాలి. తర్వాత జాబ్ క్యాలెండర్ మీరు గతంలో చెప్పినట్టుగా 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. గ్రూప్ 2లో 2,000 పోస్టులు అదనంగా, గ్రూప్ 3లో 3,000 పోస్టులు అదనంగా పెంచుతామని మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే చెప్పారో వాటన్నిటిని నిలబెట్టుకోవాలి. నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామన్నారు, ఇవ్వాలని చెప్పి యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆందోళనలు చేస్తుంటే ఆ యూనివర్సిటీల్లో కూడా హాస్టళ్లలో కరెంటు తీసేయడాలు, నీళ్లు బంద్ చేయడాలు. ఇక మళ్ళా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీలు ఎట్లయితే ఇనుప బూట్ల చప్పులతోని, ఇనుప కంచెల చప్పులతోని, లాఠీలతోని, తుపాకుల మోతలతోని ఏ రకమైనటువంటి పరిస్థితులు యూనివర్సిటీల్లో 2014 ముందు ఉండేనో మళ్ళీ ఆ రకమైనటువంటి పరిస్థితులు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అంటే ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి పాలనలో ఎస్సీ బీసీ మంత్రులకు అవమానాలు జరుగుతున్నాయి. అదే కాకుండా ఎస్సీ బీసీ మంత్రులే కాదు, ఎస్సీ బీసీ అధికారులకు కూడా అవమానాలు జరుగుతున్నాయి. ఇదంతా ఒక కుట్రపూరితమైనటువంటి విధానం కొనసాగుతూ ఉంది. ఆయననే విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇవాళ స్కూళ్ళు, హాస్టళ్ళు, యూనివర్సిటీలు అన్నీ కూడా ఇక నిర్లక్ష్యానికి నిలయాలుగా, అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా వాటిని మార్చేసింది. అదే కాకుండా ఆయననే హోంమంత్రిగా ఇవాళ పోలీసులకు రాజ్యాన్ని అప్పచెప్పి పోలీసులను అడ్డం పెట్టుకుని గొంతులు నొక్కుతున్నాడు. ఇది ప్రజాపాలన కాదు, దగా పాలన నడుస్తూ ఉంది. ఇక్కడ దమనకాండ నడుస్తూ ఉంది, నిర్బంధకాండ నడుస్తూ ఉంది. ఉక్కుపాదంతో ఉద్యమాలను అణిచివేసేటటువంటి దుర్మార్గపు సమైక్యాంధ్ర పాలనను మించిన పాలన ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తూ ఉంది. వైపేమో ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో బిజీగా ఉంటున్నాడు. నిరుద్యోగులను ఒక నిమిషం పిలిచి మాట్లాడే సమయం లేదా? దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ ఏందనేది వాళ్ళ తెలంగాణ సమాజం గమనించాలి. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల పక్షాన కొట్లాడడానికి, పనిచేయడానికి, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. నిరుద్యోగులు చేస్తున్నటువంటి పోరాటం విషయంలో కానీ డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ముందు వరుసలో ఉండి వాళ్ళ వైపున ప్రధాన ప్రతిపక్షంగా మా గొంతు విప్పుతాం. ముద్దుగా మంచిగానే పెట్టుకున్నాడు పేరు ఇందిరమ్మ రాజ్యం అంటే. ఎన్నికలప్పుడు ఎవరికి అర్థం కాలే, ఇప్పుడు చూపిస్తున్నాడు. 7 నెలల్లో రేవంత్ రెడ్డి చూపిస్తున్నాడు ఇందిరమ్మ రాజ్యం అంటే గిది అని. పాలమూరు జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాయి. చేయి తడపనిదే ఏ చిన్న పని కూడా అవటం లేదు. ఒక్కో పనికి ఒక్కో రేట్ ఫిక్స్ చేసి మరీ దండుకుంటున్నారు అధికారులు. కొందరైతే ప్రత్యేకంగా ఏజెంట్లను పెట్టుకొని మరీ వసూలు చేస్తున్నారు. పలుమార్లు ఏసీబీకి పట్టుబడినా తీరు మార్చుకోవటం లేదు. ఈ నేపథ్యంలో అవినీతిని అరికట్టడం ఏసీబీకి కత్తి మీద సాములా మారింది. పాలమూరు జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారిపోయాయి. ఎక్కడ చూసినా అవినీతి జాడలే కనిపిస్తున్నాయి. వరుసగా జరుగుతున్న ఏసీబీ దాడులతో ఈ విషయం స్పష్టమవుతోంది. గత 6 నెలల కాలంలో 10 కేసుల్లో 14 మంది ఉద్యోగులు పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో పైసలు లేనిదే పని జరిగే పరిస్థితి లేదు. వరుస ఏసీబీ దాడులు జరుగుతున్నా ప్రభుత్వ ఉద్యోగుల తీరు మారట్లేదు. ప్రతి పనికి ఓ రేటు కట్టి మరీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాష్ట్రంలోనే ఎక్కువ ఏసీబీ కేసులు పాలమూరు జిల్లాలో నమోదైనట్లుగా తెలుస్తోంది. గత 6 నెలల కాలంలో మొత్తం 10 కేసులు నమోదయ్యాయి. పోలీస్ శాఖకు సంబంధించి 3, రెవెన్యూ శాఖలో 3, విద్యుత్ శాఖలో 2, ఎక్సైజ్, మున్సిపల్ శాఖల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.
ఈ కేసులతో ఆయా శాఖలు అవినీతి కూపంలో కూరుకుపోయినట్లు స్పష్టమవుతోంది. ఏసీబీకి పట్టుబడుతున్నా కేసులు నమోదై ఊచలు లెక్కబెడుతున్న కొంతమంది అధికారుల తీరు మాత్రం మారడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే కింది స్థాయి సిబ్బంది, అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి కంపును వదిలించేందుకు దాడులు చేస్తున్నా పలు విభాగాలకు చెందిన ఉద్యోగుల తీరు మారట్లేదు. ప్రధానంగా రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, పోలీస్ అధికారులు తమ రూటే సపరేట్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. చేతులు తడపనిదే ఫైల్ ముందుకు కదపడం లేదు. పౌర సేవల విషయంలో పనికో రేటు చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పలువురు నేరుగా లంచాలు తీసుకోకుండా ప్రైవేట్ ఏజెంట్లను పెట్టుకుని సాఫీగా పనులు సాగిస్తున్నట్లు టాక్ ఉంది. ఎవరైనా కానీ ప్రభుత్వ అధికారులు ప్రజల దగ్గర వాళ్ళ పని గురించి లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నెంబర్ హైదరాబాద్ 1064 ఉంది. దానికి కాల్ చేస్తే డెఫినెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాము. ఎవరు కూడా పని గురించి ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దని, అలాగే ఒకవేళ ఏసీబీకి ఏమైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళ పనులు తర్వాత అవుతాయన్న అనుమానం కూడా ఎవరికి అవసరం లేదు. ఆ కంపల్సరీ కూడా అంతా లీగల్గా ఉంటే డెఫినెట్గా వాళ్ళ పనులను ఫాలోఅప్ చేయించి అవన్నీ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఆఫీసులో కూడా కంప్లైంట్ చేయొచ్చు. డెఫినెట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. కార్యాలయాల చుట్టూ ఎంత తిరిగినా పనులు కాకపోవడంతో కొందరు లంచాలు ఇచ్చేందుకు వెనకాటం లేదు. అధికారులు అడిగినంత సమర్పించుకొని పనులు చేయించుకుంటున్నారు. మరికొందరు మాత్రం అవినీతికి చెక్ పెట్టేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసి అధికారుల ఆట కట్టిస్తున్నారు. అనగనగా ఒక రాజు అంటే ఉట్టి రాజు కాదు, పెద్ద తరాజు, తూనికలు కొలతల స్పెషలిస్ట్. రాజుగారు ఈ పక్క బాటు వేశారంటే ఆ పక్క ఎంతటి వాళ్ళున్నా సరే తన పక్క మొగ్గాల్సింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎదుటి వాళ్ళను ఉబ్బిచ్చి తబ్బిబ్బు చేసే సమర్థుడని అనిపించుకోగల మహాదిట్ట. కాదు, ఎప్పుడో టీటీడీ ఈవోగా చేసిన నాటి సంబంధాలను ఇవాళ వాడుకొని అదలం ఎక్కగల మహాద్రష్ట. అలాంటి ఆ ఐఏఎస్ రాజు అడ్వైజర్ అయిన విధం పెట్టిందనిన ఈ స్టోరీ చూడాల్సిందే. ఒకనాటి టీటీడీ ఈవో ఐఏఎస్ రాజు అఫ్ఘన్ గయా తెలంగాణ అడ్వైజర్. ఈ రాజుగారి పట్టంటే ఆషామాషి కాదు, అది ఉడుంపట్టు. పాలకులు ఎవరైనా పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పెద్దల్ని తన గుప్పిట్లో ఇట్టే బంధించి పెట్టగల వీరపట్టు ఇతనిది. సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయగానే సదరు రాజుగారు ఏపీ నుంచి బిచానా ఎత్తేశారు. డిప్యుటేషన్ పుణ్యమాని అక్కడి నుంచి చల్లగా జారుకొని తెలంగాణలో తేలారు. తీయటి మాటలతో పెద్దోళ్లను బురిడి కొట్టించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా మెదిలారు. ఇక్కడి ప్రభుత్వంలో ఓ అత్యున్నత స్థాయి అధికారికి తల్లో నాలుకలా ఉంటూ ఆ అధికారి ఆశీస్సులు పుష్కలంగా పొందారు. ముఖ్య శాఖల పగ్గాలు చేజిక్కించుకున్నారు. ఇక అప్పటి నుంచి రాజుగారు వెనుదిరిగి చూడలేదు. పెద్దోళ్ల ఆశీస్సులు పుష్కలంగా ఉన్న రాజుగారు తన 4 ఏళ్ల డిప్యుటేషన్ పీరియడ్ పూర్తవగానే గడువు పొడిగింపు కోసం కేంద్రానికి ఆర్జీ పెట్టుకున్నారు. డీఓపీటీ నుంచి రిప్లై రాకపోవడంతో సాంకేతికంగా దొరికిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇక్కడే కొనసాగుతూ ఫైళ్ల నిర్వహణ సైతం నిరాఘాటంగా సాగించారు. ఈలోపు ఇటు తెలంగాణలో అటు ఏపీలో ప్రభుత్వాలు మారిపోయాయి. ఆ తర్వాత రాజుగారే స్వయంగా రంగంలోకి దిగి ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని అట్టహాసంగా జరిపించారు. మారిన ప్రభుత్వ పెద్దలతో మళ్ళా శభాష్ అనిపించుకున్నారు. అదే సమయంలో గతంలో సారు సుదీర్ఘకాలం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసినప్పుడు వెంకన్న దర్శనం కోసం అనేకసార్లు సహాయం పొందిన ఒక కీలక నేత మంత్రిగా ప్రమాణం చేయడంతో కాంగ్రెస్ సర్కార్లోనూ రాజుగారికి కొండంత అండ దొరికినట్లయింది. ఈ దఫా ఏకంగా గతంలో విడిపోయిన 2 శాఖలను కలిపి ఒకే గొడుగు కిందకు తెచ్చారు. ఆ పగ్గాలను పదిలంగా రాజుగారికి అప్పజెప్పి ఆ యువ మంత్రి తన రుణం తీర్చుకున్నారు. ఇంతలో తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్లు రాజుగారి డిప్యుటేషన్ గడువు పొడిగింపు ప్రతిపాదనను కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ తిరస్కరించింది.
ఏపీకి పోవాల్సిందే అంది. దీంతో ఆయన ట్రిబ్యునల్ గడప తొక్కారు. అక్కడ కూడా చుక్కెదరవడంతో ఇక చేసేది లేక ఇక్కడ సచివాలయంలోని తన ఛాంబర్ కు తాళం వేసి అది ఎవరికి ఇవ్వొద్దు, మళ్ళా తాను ఇక్కడికే వస్తానని చెప్పి మరీ ఆంధ్రాకు వెళ్లారు. అక్కడ విధుల్లో చేరారు. టీడీపీ ఎలాగూ తనకు అనుకూలమైన ప్రభుత్వమే కదా అనుకున్నట్టున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగానే ఆయనను కలిసి మస్క కొట్టే ప్రయత్నం చేశారు. బాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కలిసిన మొట్టమొదటి 4 IAS అధికారుల్లో రాజుగారు ఒకరు కావటం ఇక్కడ విశేషం. అదను దొరికితే ఆంధ్రాలో టీటీడీ ఈవోగా రాజు అయ్యగారు మళ్ళా సెటిల్ అయ్యేవారే. కానీ చంద్రబాబు ఈయన గారికి కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదట. దీంతో కీడు శంకించిన ఈయన పైరవి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆశ్రయించారట. బాబు గారికి ఒక మాట చెప్పాల్సిందిగా విన్నవించుకున్నారట. అయితే అందుకు ససేమిరా అన్న రెడ్డి గారు బాబు గారికి చెప్పడం కుదరదు, కానీ కావాలంటే ఇక్కడే ఏదైనా పోస్ట్ ఇస్తాను తీసుకో అన్నారట. అంతే, రేవంత్ నోట్లో నుంచి ఆ మాట రావటమే తర్వాయి. ముద్దొచ్చినప్పుడే చంకకెక్కడం బాగా తెలిసిన రాజుగారు తనకు సలహాదారుగా అవకాశం ఇవ్వాలని అడిగేశారట. అప్పుడే రేవంత్ నుంచి గట్టి హామీ తీసుకొని బెజవాడ వెళ్లి తన పదవికి రాజీనామా చేశారట. ఇంకేం, తనకు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పదవి వద్దని వీలైనంత త్వరగా తన రాజీనామా ఆమోదించి రిలీవ్ చేస్తే చాలని నాయుడు గారికి చెప్పి వచ్చేశారట. ఆ వెంటనే ఇక్కడ రేవంత్ సర్కార్ రాజుగారికి అడ్వైజర్ పోస్ట్ ఇచ్చింది. ఎర్రమంజిల్లోని ఓ హెచ్ఓడిలో ఒక గది కేటాయించింది. అయితే తాను ఆంధ్ర వెళ్లేప్పుడు రాష్ట్ర సచివాలయంలోని ఛాంబర్కు వేసిన తాళాన్ని రాజుగారు ఇప్పటికీ తీయకపోవటం కొసమెరుపు. జింబాబ్వే పర్యటనలో యువ భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆతిథ్య జట్టుతో హరారే వేదికగా జరిగిన 3వ టీ20లో 23 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో డియోన్ మైనర్స్ 49 బంతుల్లో 65 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇక అవేష్ ఖాన్ 39 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 66, రుతురాజ్ గైక్వాడ్ 49, యశస్వి జైస్వాల్ 36 పరుగులతో రాణించారు. వాషింగ్టన్ సుందర్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య 4వ టీ20 ఈ నెల 13న ఇదే వేదికపై జరగనుంది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్లలో భారత్ 2-1తో ముందంజ వేసింది.